హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఈజీగా టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. 1 కేజీ టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలో నా వీడియో మొత్తం చూడండి, ఓకేనా అండి. నేను ఏ విధంగా చేస్తున్నానో ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ ఇంకా షేర్ చేసుకోండి, ఓకేనా అండి. ఇదండి 1 కేజీ టమాటా తీసుకున్నాను. ఒక ఎల్లిపాయలు ఈ విధంగా ఉలుసుకొని వేసుకున్నానండి, అంటే పొట్టుతోటే ఉన్నాయి. చింతపండు మీకు ఎంత కావాలో అంత చింతపండు పులుపుని తగ్గట్టు మీరు వేసుకోండి. తక్కువ వేసుకున్న పర్వాలేదు, ఎక్కువ వేసుకున్న పర్వాలేదండి, కొంచెం వేసుకోండి. ఇంకా ఎండుమిరపకాయలు ఒక 10 వేసుకున్నాను. ఒక కట్ట కరివేపాకు, ఉప్పు 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసుకున్నాను. పసుపు ఒక సగం స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా వేసుకొని ఒకటేసారి పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకబెట్టుకుందామండి. ఇది మంచిగా ఇంకేం అవసరం లేదంటే ఒకటి జీలకర్ర అవసరం పడుతుంది అంతే. ఇదండి ఈ విధంగా ఉడుకుతుంది, మంచిగా దగ్గరికి అయిపోతుంది. చూసారా టమాటాలన్నీ, టమాటా ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు ఈ విధంగా అవుతుంటే జీలకర్ర ఒక పెద్ద టేబుల్ స్పూన్, రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసేసుకుందామండి. కారం అండి, నేను మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇదంతా కలిపేసుకుందాం. ఇది వేసినాక మంచిగా కలుపుతూనే ఉండాలండి, మొత్తం స్మాష్ అయిపోయేదాకా కలపాలి. ఇంకేం అవసరం లేదండి, అంతేనే. ధనియాలు అవన్నీ ఏం అవసరం లేదు, ఇంతేనండి. ఈజీగా తొందరగా అయిపోతుంది మంచిగా. ఇది ఇప్పుడు చల్లార్చుకుందాం. ఏదంటే చల్లగా అయ్యింది. ఇది మీకు కొంచెం మిక్సీలో వేసి కొంచెం వేసుకొని మిక్సీ చేసేసుకుందామండి. పెద్ద జార్ అయితే ఒక్కటేసారి వేసుకోవచ్చు, చిన్న జార్ అయితే కొంచెం వేసుకొని చేసేసుకుందామండి. మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. లేదండి మంచిగా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా తాలింపు పెట్టేసుకుందామండి. ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్రతోటి తాలింపు పెట్టుకుందాం. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఈజీగా అండి, అవన్నీ అవసరం లేదు, ఇట్లా ఇన్స్టెంట్గా చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నూనె కొంచెం మీరు కొంచెం ఎక్కువనే పడుతుంది నూనె. కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను. జీలకర్ర వేసేసుకోగానే దీంట్లో ఎల్లిపాయలు వేసేసుకుందామండి. ఒక 10-12 ఎల్లిపాయలు వేసుకున్నాను. ఈ విధంగా నార్మల్గా ఇట్లా కొట్టి వేసేసినానండి ఎల్లిపాయలు. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాం. తాలింపులని పచ్చడి కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాల దాకా నెమ్మదిగా సిమ్ పైన మంచిగా ఫ్రై చేస్తాం. పాడు కాదండి ఈ విధంగా చేస్తే. అంటే అన్నం కూరగాయలు ఏం లేకుంటే ఈ విధంగా చేసుకొని పెట్టుకోవచ్చండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేయండి, ఓకేనా అండి. ఇదండి టేస్టీ పచ్చడి చూసిరండి ఏ విధంగా ఉందో కలర్. ఈ విధంగా మొత్తం కలుపుకొని సిమ్ పైన ఇది ఈ విధంగా మంచిగా కొంచెంసేపు పెట్టుకోవాలండి. ఉడకనివ్వాలి కొంచెం, ఒక 10 మినిట్స్ దాకా సిమ్ పైన పెట్టేసి పెట్టుకోవాలా. ఖరాబ్ కాదండి, ఇది 1 మంత్ దాకా మంచిగా నిలువ ఉంటుంది, ఖరాబ్ కాదు. ఈ విధంగా కొంచెంసేపు తాలింపులు వేసుకొని ఉడకపెట్టుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది, ఓకేనండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి. ఇదండి వేడి పచ్చడి రెడీ అయిపోయింది. చల్లారినాక ఒక బాటిల్ వేసుకొని పెట్టుకోండి. ఇదండి మీకోసం నేను ఇట్లా బౌల్లో తీసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయండి.